కాషాయ పార్టీలో నేతల తీరంతా ఒకటైతే ఆ నేత స్టైల్ మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తోందా? రాష్ట్రంలో ఇట్లా పనిచేస్తే మనం అధికారంలోకి వచ్చేది ఎప్పుడని కొంతమంది నేతలు చెబుతుంటే వచ్చేది హిందువుల ప్రభుత్వమే, ఆ హిందువుల ప్రభుత్వంలో నేనే హోంమంత్రి అంటూ తన పదవిని సైతం ప్రకటించేసుకున్నారు ఆ నేత. ప్రకటించడమే కాదండోయ్, ఇయర్, మంత్, డేట్ సైతం ఫిక్స్ చేసుకున్నారా? ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతలు అధికారం చేపట్టడం కోసం ఎంతో కాలంగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కేంద్రంలో 3 సార్లు కమలం పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మాత్రం అధికారంలోకి రావడం అన్నది బీజేపీ నేతలకి కలలాగా మిగిలిపోతుంది. ఒకవైపు పార్టీలో ఉన్న నేతల మధ్య అంతర్గత విభేదాలతో సతమతమవుతుంటే కొంతమంది అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారు. మరొకవైపు పార్టీలో ఉన్న 7 ఎమ్మెల్యేలు ఎవరి ఎజెండా వారిదే. ఇలాంటి తరుణంలో ఆ పార్టీలోని మొదటిసారి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిచిన పైడి రాకేష్ రెడ్డి కట్టర్ హిందూగా ముద్ర వేసుకోవడమే కాదు, నిత్యం హిందువుల కోసం మాట్లాడుతూనే ఉంటారు. అంతేకాదు, అధికారిక పార్టీ బీఆర్ఎస్ పై నిత్యం ఏదో ఒక హాట్ కమెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా రాకేష్ రెడ్డి మరోసారి హాట్ కమెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి? వచ్చేది మా హిందువుల ప్రభుత్వమే, ఆ ప్రభుత్వంలో నేనే హోంమంత్రి అంటూ ప్రకటించుకోవడం వెనుక అసలు ఉద్దేశమేంటి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే తెలంగాణలో 2026-27 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాట్ కమెంట్స్ చేశారు. తెలంగాణలో హిందువుల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తానే హోంమంత్రి అవుతానని ప్రకటించేసుకున్నారు. అప్పుడు ఎవరెవరి సమస్యలు ఎలా పరిష్కరించాలో అలానే పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలకొచ్చిన రాకేష్ రెడ్డి అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా హరీష్ రావు రాకేష్ రెడ్డిని పలకరించారు. ఏం తమ్ముడు, ఎలా ఉన్నావ్ అని హరీష్ రావు అన్నారు. దీనికి నవ్వుతూనే బాగానే ఉన్నామని చెప్పిన రాకేష్ రెడ్డి త్వరలోనే రాష్ట్రంలో హిందువుల ప్రభుత్వం వస్తుందని చెప్పారు. 2029లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. అప్పుడు తాను హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. అంతేకాదు, ముందు వరుసలో నువ్వే కూర్చోవాలన్నా అని హరీష్ రావుకి ఆఫర్ ఇచ్చారు. దీనికి హరీష్ రావు కూడా నవ్వుతూనే సమాధానమిచ్చారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్ అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతరం మీడియాతో కూడా రాకేష్ ఇదే మాట చెప్పారు. త్వరలోనే బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందన్నారు. తానే హోంశాఖను తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అప్పుడు ఎవరెవరి లెక్కలు ఎలా సరిచేయాలో అలానే సరిచేస్తానని వ్యాఖ్యానించారు. ఆ లెక్కలు ఏంటనేది తర్వాత చెబుతానని అనడం కొసమెరుపు. ఇక హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దని పైడి కౌశిక్ రెడ్డి పిలుపునివ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని, వారిని తట్టుకోవాలంటే హిందూ జనాభా పెరగాలన్నారు. గతంలో ఒక్కో ఫ్యామిలీ 23 మంది వరకు సంతానం కలిగున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో రాబోయేది హిందూ ప్రభుత్వమేనని, తాను జూన్ 2, 2029న హోం మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇదే చివరి ప్రభుత్వమని, కాంగ్రెస్కి చివరి ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. మా ప్రభుత్వంలో సీఎం ఎవరనేది నేను మాట్లాడనని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ని ముస్లింలు ఆక్రమించుకోబోతున్నారని, వారిని ప్రశ్నించేవారు కరువయ్యారన్నారు. తాను హోంశాఖను తీసుకున్న తర్వాత అప్పుడు ఎవరెవరి లెక్కలు ఎలా సరిచేయాలో అలానే సరిచేస్తానన్నారు. ఆర్మూరు నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న రాకేష్ రెడ్డి బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. కేంద్రంలోని పెద్దలతోనూ ఆయనకు సంబంధాలున్నాయి. గత 2023లో ఆయన తన టికెట్ కోసం కేంద్రం దగ్గరే పోరాడి సాధించుకుని ఇప్పుడు ఆయన పార్టీలో కీలక నేతగా మారారు. మొత్తానికి తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం తాపత్రయపడుతున్న భారతీయ జనతా పార్టీకి పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు లోలోన సంతోషాన్ని కలిగించాయి. కానీ పార్టీలోని ఇప్పటికే చాలా మంది నేతలు రాష్ట్రంలో ఈ విధంగా కష్టపడితే అధికారంలోకి రావడం కల అని చెప్పుకొచ్చారు.
కానీ రాకేష్ రెడ్డి వచ్చేది హిందువుల ప్రభుత్వమే అని వ్యూహాత్మకంగా అలాంటి కమెంట్స్ చేశారని తెలుస్తోంది. ప్రజల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే చర్చని తన కమెంట్స్తో చర్చించుకునేలా చేశానని చెప్పుకొస్తున్నారు. మరి బీజేపీ అధికారంలోకి వచ్చేదెప్పుడు, రాకేష్ రెడ్డి హోంమంత్రి అయ్యేదెప్పుడో చూడాల్సిందే.